లుకింగ్ ఫర్ ఎ గుడ్ ఆఫీస్ లిప్స్టిక్ కాంబో? దెన్ దిస్ ఈస్ ఫర్ యూ. మ్యాట్ లిప్స్టిక్ పెట్టుకుంటే లిప్స్ బాగా డ్రై అయిపోతాయి, పగిలిపోతాయి అనుకునే వారికి మై బెస్ట్ సజెషన్ వాస్ దిస్. నేను చూపిస్తున్న 3 ఐటమ్స్ వచ్చేసి లిప్ లైనర్, లిప్స్టిక్ అండ్ గ్లాస్. లిప్ లైనర్ పెన్సిల్ ఫ్రమ్ మాస్, దట్ ఈస్ డార్క్ చాక్లెట్ షేడ్, అండ్ లిప్స్టిక్ ఈస్ హిలరీ రోడా ఫ్రమ్ రోజ్ పెటల్ షేడ్ ఐ గెస్ సో. అండ్ దెన్ లిప్ గ్లాస్ వచ్చేసి జూడియో నుంచి. ఈ 3 కాంబో అసలు ఎంత క్రేజీగా ఉంటుందో తెలుసా? డెఫినెట్లీ సజెస్ట్ చేస్తా నేను. చూపిస్తున్నట్టు ఎప్పుడైనా లిప్ కి అవుటర్ లైన్ ఉండాలి పక్కా, లేదంటే వేసుకున్న లిప్స్టిక్ స్మజ్ అవుతుంది. పెన్సిల్ ని లైట్ గా వేసుకోవడం కంటే మంచిగా బ్రాడ్ గా అవుటర్ లైన్ వేసి పెన్సిల్ బ్యాక్ సైడ్ తిప్పి కానీ లేదా ఫింగర్ తో ట్యాప్ చేయాలి. నేనైతే పెన్సిల్ బ్యాక్ సైడ్ తిప్పి యూజ్ చేస్తాను. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ హ్యాపీలీ యూజ్ యువర్ ఫింగర్స్. అలా పెన్సిల్ వేసాక రెస్ట్ ఆఫ్ ఏరియాస్ లో లిప్స్టిక్ ని స్మజ్ చేయాలి, అలా స్ట్రోక్స్ ఇస్తూ. చేసిన తర్వాత 2 లిప్స్ ని ప్రెస్ చేస్తూ ఉండాలి తప్ప అని చెప్పేసి కంటిన్యూస్ గా చేయకూడదు. అలా చేస్తే కిందుండే లిప్స్టిక్ మొత్తం పై పెదానికి అంటేస్తుంది. సో పెదాలు రుద్దకూడదు. జస్ట్ 2 to 3 seconds 2 లిప్స్ ని ప్రెస్ చేయాలి. అది అయిపోయిన తర్వాత ఒక 30 seconds డ్రై చేయాలి. డ్రై అయిపోయిన తర్వాత గ్లాస్ వేయాలి. అది తెలియక హడావుడిగా లిప్స్టిక్ వేస్తారు, దానిపైన గ్లాస్ వేస్తారు, అది వచ్చేసి పెదం చుట్టూ పేరుకుపోతుంది. గ్లాస్ వేసాక కూడా పెదాలను అస్సలు ప్రెస్ చేయకూడదు, ఒక్కసారి ప్రెస్ చేయాలి. దట్ ఈస్ లిప్స్టిక్, గ్లాస్ అండ్ లిప్ లైనర్ అన్ని ఒక ఫార్మేట్ లోకి రావడానికి. అంతేకాని ఓ అలా ఇలా అనేస్తే ఆయిల్ పెదం చుట్టూ పేరుకుంటుంది, గ్లాస్ చెండాలంగా కనిపిస్తుంది. దిస్ ఈస్ ద ప్రో టిప్ ఫర్ ద డే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.